పరిగి మండలంలో ప్రజాశక్తి విలేకరి పరిగి మండలంలోని నర్సాపురం హై స్కూల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉపాధ్యాయులు పిల్లల్ని ఎండలో కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పక్కలోనే ఉన్న అంగన్వాడీ సెంటర్లో 4 ఉపాధ్యాయులు కూర్చోవడము, మన విలేకరి హరిప్రసాద్ ఫోటో తీయడము, ఫోటో డిలీట్ చేయాలని ఒత్తిడి తేవడము, డిలీట్ చేయకపోవడంతో దళిత హరిప్రసాద్ పైన 6 మంది ఉపాధ్యాయులు మూకుముడిగా దాడి చేయడము, దీన్ని ఖండిస్తూ సోమనిపల్లి మండల విలేకరులు దీన్ని ఖండిస్తూ తహసీల్దార్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. తీవ్రంగా ఖండిస్తున్నాము. పరిగి మండలంలోని ప్రజాశక్తి విలేకరులపైన దాడిని ఆ ఉపాధ్యాయులపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నాం. విధి నిర్వహణలో భాగంగా ఎంట్లో పిల్ల సాములను కూర్చోబెట్టడం అనేది చాలా తప్పు. ఆ ఉపాధ్యాయులపైన కూడా కఠినంగా చర్యలు తీసుకొని మరో ఎంఈఓ సార్ గారికి కూడా మేము మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే మరో ఏపీజేఎం తరఫున మేము హెచ్చరిస్తాము. అందరికీ నమస్కారం. నా పేరు చరణ్ కుమార్, జిల్లా ఏపీజేఎఫ్ కార్యవర్గ సభ్యుల్ని. మొన్నటి రోజున శుక్రవారం రోజు ప్రజాశక్తి విలేకరు పైన దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. విధి నిర్వహణలో భాగంగా హరిప్రసాద్ విలేకరి స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉండే సమయంలో ఎండలో విద్యార్థులను ఎందుకు కూర్చోబెట్టారని అడిగినందుకు, ఫోటో తీసినందుకు అక్కడ ఉన్నటువంటి 4 ఉపాధ్యాయులు అతని పైన దాడి చేయడం అనేది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఆ ఉపాధ్యాయుల పైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే మరో రోజుల్లో కూడా ఉద్యమాలు ఉధృతం చేస్తామని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. పరిగి మండలంలో పనిచేస్తున్న ప్రజాశక్తి విలేకరి హరిప్రసాద్ విధి నిర్వహణలో భాగంగా ఆ మండలంలోని నర్సాపురం హై స్కూల్ని సందర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులని ఎండలో కూర్చోబెట్టి ఉపాధ్యాయులు సమీపంలోని అంగన్వాడీ సెంటర్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం తెలుసుకున్న హరిప్రసాద్, దళితుడైన హరిప్రసాద్ వెంటనే ఫోటో తీయనాడు. ఉపాధ్యాయులు నీటిలో కూర్చున్నారు, విద్యార్థులు ఎండలో కూర్చున్నారు. ఆ విషయం గమనించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు దాన్ని డిలీట్ చేయని ఒత్తిడి తెచ్చారు. అది ఒత్తిడి చేయకపోవడంతో మూకుముడిగా ప్రసాద్ పై దాడికి దిగినారు. ఈ విషయాన్ని సోమందేపల్లి మండల తరఫున ప్రజాశక్తి తదితర విలేకరులు సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాము. ఇది సమాజానికి విద్యాబుద్ధులు నేర్పి ఉపాధ్యాయుల్ని, పిల్లల్ని దేశ పౌరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు విచక్షణ కోల్పోయి ఈరోజు విలేకరిపై దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఈ విషయం పైన సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుచున్నారు.